ఇంటి గుమ్మం బయటకే పరిమితం అవ్వాల్సిన సోషల్ మీడియా పరిచయాలు ఇప్పుడు నట్టింట నాట్యం చేస్తున్నాయి. ఏకంగా బెడ్రూమ్ వరకు చేరుకుంటున్నాయి. హాయ్ బాయ్తో మొదలైన స్నేహాలు కాస్త ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అంటూ అందమైన కాపురంలో చిచ్చు రేపుతున్నాయి. ముఖ పరిచయాలు వివాహేతర సంబంధాలుగా మారి కుటుంబాలను కుప్పకూలుస్తున్నాయి. సరిగ్గా కాకినాడ జిల్లాలోనూ ఇలాంటి ఘటన జరిగింది. ప్రియుడిపై మోజుతో ఆ ఇల్లాలు ఏం చేసింది? గుండె జబ్బుతో బాధపడుతున్న భర్తను జాగ్రత్తగా చూసుకోవాల్సిన భార్య ఏం చేసింది? కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని మండపం కాలనీకి చెందిన దుర్గాప్రసాద్, రమాదేవి దంపతులకు 2 కుమార్తెలున్నారు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న దుర్గాప్రసాద్ కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. స్టంట్ వేయడంతో ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఎక్కువ కాలం గడిపే రమాదేవికి బాపట్ల జిల్లాకు చెందిన సాయితో పరిచయమైంది. తొలుత ఫోన్లో మెసేజ్లతోనే కాలం గడిపిన ఇరువురు ఆ తర్వాత ఒకరినొకరు కలుసుకోవటం, పరిచయం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆరేపల్లికి చెందిన గోపి సాయి షేర్ చాట్ ద్వారా రమాదేవితో పరిచయం పెంచుకుని తరచూ బాపట్ల నుంచి సర్పవరం వచ్చేవాడు. రమాదేవిని బైక్ పై విజయవాడ, రామచంద్రాపురం ప్రాంతాలకు తిప్పుతూ ఉండేవాడు. వీరిద్దరి వ్యవహారం కొంతకాలం రహస్యంగానే సాగిన భార్య ప్రవర్తనలో వచ్చిన అనూహ్య మార్పులు గమనించి భర్త దుర్గాప్రసాద్ ఆమె ఫోన్ ను పరిశీలించాడు. సాయితో చాటింగ్, కాల్స్ చూసి నిలదీశాడు. తరచూ బయటకు వెళ్లడంపై ప్రశ్నించాడు. ఇలాంటి వ్యవహారాలు మానుకోవాలని భార్యను హెచ్చరించాడు. తమ అనైతిక బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రమాదేవి అతన్ని అంతమొందించాలని పథకం వేసింది. ఇదే విషయం ప్రియుడికి చెప్పగా అతను నిద్రమాత్రలు తీసుకొచ్చి రమాదేవికిచ్చాడు. వాటిని జ్యూస్ లో కలిపి భర్తకివ్వగా అది తాకి అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత దిండు ముఖంపై అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి రమాదేవి హత్య చేసింది. గుండె జబ్బుతో ఉన్న మనిషి కావడంతో సడన్ గా తన భర్తకు గుండెపోటు వచ్చిందని చెప్పి బంధువులందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. బాబాయ్ అవుతారు పుల్ల దుర్గాప్రసాద్. మా పిన్ని ఎఫ్ఐఆర్ ఉందండి. మా పిన్నికి దాని ముందు రోజు ఎఫ్ఐఆర్ ఉన్న అతను స్లీపింగ్ ప్యారల్ తెచ్చేస్తే దాన్ని కరిపోతే జ్యూస్ లో కలిపి ఇచ్చిందండి. ఇస్తే మార్నింగ్ లెక్కన్నని పిల్లో వేసి చంపేసిందండి మా పిన్ని. ఇవన్నీ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. మాకు న్యాయం కావాలండి. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా భర్త అడ్డు తొలగించుకున్న రమాదేవి, ఆమె ప్రియుడు కొన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేశారు. కానీ ఆ తర్వాత క్రమంగా రమాదేవి సాయిని దూరం పెట్టడం చేసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్న సాయి ఆమెను గట్టిగా నిలదీశాడు. నా ఇష్టం, నీకు చేతనైంది చేసుకోమని రమాదేవి బదులివ్వడంతో తట్టుకోలేకపోయిన సాయి రమాదేవి కుమార్తెకు వాట్సాప్ లో మొత్తం చెప్పేశాడు. మీ నాన్న చనిపోవడానికి మీ అమ్మే కారణమంటూ వివరించాడు. తానే అందుకు కావాల్సిన నిద్రమాత్రలు కొని తీసుకొచ్చి ఇచ్చానని చెప్పడమే కాకుండా అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఫోన్లో పంపించడంతో రమాదేవి గుట్టురట్టయింది. షేర్ చాట్లో 2 years క్రితం పరిచయం అయ్యాడు. తర్వాత ఇన్స్టాగ్రామ్లోను, తర్వాత ఫోన్లో మాట్లాడుకుంటూ తరచుగా కలుసుకుంటున్నారు. ఆ విషయం భర్త కూడా తెలిసి చాలాసార్లు మందలిస్తే ఈ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా అతని కోసం విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో 2 days ఉండే తర్వాత వాళ్ళ వేలంగి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత భర్త బతిమాలి 2 అమ్మాయిలందరని చెప్పి నచ్చజెప్పి తీసుకుని వచ్చి మళ్ళీ కలిసి ఉన్నారు. కానీ ఈ అమ్మాయి మళ్ళీ తరచుగా వారితో మాట్లాడడంతో ఈ అమ్మాయి రోజు గొడవలు అవుతున్నాయి. భర్త బంధనిస్తుండే అతనితో మాట్లాడొద్దని. ఆ తర్వాత ఇద్దరు ప్లాన్ చేసుకుని ఎలాగైనా భర్తను తొలగించాలని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారంగా గుంటూరులో నిజాంపట్నంలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కొని తీసుకొచ్చి 12వ తారీఖున ఈ అమ్మాయికి అందజేశాడు. 12వ తారీఖు నైట్ అందజేశాడు. 13వ తారీఖున ఇప్పుడు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 8:30 టైంలో కర్బూజ జ్యూస్లో కలిపేసి ఆ ట్యాబ్లెట్స్ కలిపేసి ఇచ్చడంతో అతను తాగిన వెంటనే అపస్మారక స్థితిలో వెళ్ళిపోయాడు. ఇమీడియట్గా ఆ దిండుతో అతను ఊపిరాటకం చేసి చంపేసి ఒక హార్ట్ స్ట్రోక్గా అందరినీ నమ్మించి, బంధువులు నమ్మించి బాడీని ఖననం చేస్తారు. రమాదేవి తొలుత బుకాయించిన సాక్ష్యాధారాలు చూపడంతో ఆమె నేరాన్ని అంగీకరించింది. ప్రియుడు గోపిసాయి సహకారంతోనే భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. భర్తను కిరాతకంగా హత్య చేసి సహజ మరణంగానే అందరినీ నమ్మించినప్పటికీ నిందితులిద్దరి మధ్య తలెత్తిన విభేదాలతో పోలీసులకు దొరికిపోయారు.